వెల్కమ్ టు ఐబీటీవీ. ఆదిలాబాద్ జిల్లా పత్తి రైతుల మద్దతు ధరకు కేంద్రం, ప్రైవేట్ వ్యాపారుల ద్వారా కొనుగోలు చేసే పథకంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అఖిలపక్ష రైతు సంఘం నాయకులు, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ చైర్మన్ ఆరూరి సంజీవ్ రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ గన్రత్ సుజాత, మాజీ కౌన్సిలర్ అంబకంటి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ వ్యాపారులతో కొనుగోలు జరిపే ఈ పథకం ద్వారా ధరల వ్యత్యాస చెల్లింపు ఎలా జరుగుతుందో, రైతులపై ప్రభావం ఎలా ఉంటుందో గురించి మాట్లాడారు. ఈ రైతు రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న బంగారు గారిని, మరి వివిధ పార్టీ నుంచి వచ్చిన పార్టీ అందరికీ నమస్కారం. మనము ఎంతో రైతు ఉద్యమంలో పాల్గొన్నాం, అందరం కలిసి చూసినాం. అంటే ఎప్పటి నుంచి కేంద్రంలో బీజేపీ వచ్చింది, అప్పటి నుంచి ప్రతి వర్గాన్ని, కార్మికులైనా కానీ, మరి రైతులైనా కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అయినా కానీ, అందరికీ ఒక విధంగా కష్టపెడుతూ ఈ బీజేపీ గవర్నమెంట్ సాగుతుంది. అప్పుడు రైతు బిల్లు అప్పుడు మనం చూసినాం, మనం అందరం కలిసే మ్యాక్సిమం బీజేపీ మనమే కలిసి పోరాడాం. అప్పుడు బీజేపీ మరి అప్పుడున్న వాళ్ళతో అలయన్స్లో ఉన్న పార్టీలు మనతో రాకుండా మిగతా అన్ని పార్టీలు మనం కలిసి పోరాడాం. అక్కడ దగ్గర దగ్గర ఒక 1000 నుంచి 1200 రైతులు చనిపోయినారు. అంటే రోడ్డు మీద ట్రాక్టర్లోనే టెంట్ వేసుకొని వచ్చి వాళ్ళు అక్కడనే తిని అక్కడనే కూర్చొని, ఫైరింగ్ అయినా కానీ, వర్షమైనా కానీ, ఎండ అయినా కానీ ఒక సంవత్సరం కూర్చొని మోదీని ఫస్ట్ టైం సారీ చెప్పి కిందెత్తి ఆ బిల్ వాపసు తీసుకున్నారు. కానీ అప్పుడు మనం ఇక్కడ ఏ ధర్నా చేసినా, ఏ పోరాటం చేసినా మనకు ఆదిలాబాద్ జిల్లా రైతులు అంతా సహకరిస్తారు. ఎందుకని ఎన్నోసార్లు చూస్తే మన రైతులకు అంత అవగాహన లేదు, మరి పోలీసులతో భయపడతాడో లేదు, కానీ మన రైతులు అంత ముందు రాదు. ఒకవేళ ఢిల్లీ రైతులు వాళ్ళు అంత గట్టిగా అక్కడ కూర్చోకపోతే బిల్ పాస్ అయింది. ఈజీగా అంటే ఎప్పుడు మనం చూస్తున్నాం, ఛత్తీస్గఢ్ ఒక న్యూస్ చూస్తే ఎక్కడ అదానీ, అంబానీ లేదా పెద్ద పెద్ద సంస్థ వాళ్ళ కార్పొరేట్ దోస్తులని వాళ్ళు ఏదైనా బెనిఫిట్ చేయాలని బీజేపీ వాళ్ళు ఆలోచించినప్పుడు వేరే పార్టీల వాళ్ళు ఎప్పుడైనా ముందుకు వస్తే వాళ్ళ మీద కేసులు వేసి, లేకుంటే వేరే విధంగా ఈడీ, సిబిఐ ఏదో ఒకటి పెట్టి వాళ్ళని బెదిరించి లోపలేస్తారు. ఇది సుగా మా తరఫు నుంచి మేము ఇప్పుడు ఏం పార్టీ, మా పార్టీ తరఫు నుంచి ఏం చెప్పకుండా అదే పార్టీ ఉన్నాం. ఎప్పుడైనా మా రైతుల గురించి కమిటీ చేసినా దాంట్లో ఉంటాం. ప్రతి ఊళ్ళలో రైతులను అవగాహన పెట్టి, సదస్సు పెట్టి మనము పెద్ద ఎత్తున చేస్తేనే మళ్ళీ బీజేపీ పార్టీ మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, లేకుంటే ఎట్లా వాళ్ళు ప్రతి బిల్ పాస్ చేసుకుంటున్నారు. ఇది సుగా మన దగ్గర లోకల్ వాళ్ళే, ప్రైవేట్ వాళ్ళే కొంటారు 99-100%. మనం ముందుకు పోకుంటే ప్రతి ఊర్లో రైతులు తీసుకొని ఇక్కడ ధర్నాలు చేసి, మరి బీజేపీ ఎంపీ మా సుజాతగా చెప్పినట్టు బీజేపీ ఎంపీ ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ. మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తుంది, ఈ ఎలక్షన్ చూసినా కనీసం వాళ్ళని తిరగనీయకుండా చేస్తేనే వాళ్ళ పైకి చెప్పి ఏదో ఈ సమస్యకు పరిష్కారం అవుతుందని చెప్తూ
ఈ నాకు అవకాశం ఇచ్చిన బండా దత్తరథి గారికి మరి రైతు సంఘ నాయకులకు అందరికీ నేను కృతజ్ఞతలు